నమస్కారాలు. మరి మన రేవంత్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్నాడో అర్థమవుతలేదు. కాంగ్రెస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, తెలుగుదేశంలో ఉన్నాడా, ఇప్పటి వరకు మనకు అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉన్నది. 4 రోజుల కింద బీహార్ ఎన్నికల ప్రచారం పోయి నరేంద్ర మోడీపై అనేక రకాల విమర్శలు చేసిండు. నరేంద్ర మోడీ జేబులో ఈడీ ఉన్నది, నరేంద్ర మోడీ జేబులో ఐటీ ఉన్నది, నరేంద్ర మోడీ జేబులో సిబిఐ ఉన్నదని చెప్పి మరి ఆడ గొప్ప మాటలు చెప్పి వచ్చిండు. మరి ఇటు తెలంగాణలో రాగానే నిన్న తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ యొక్క కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్పై సిబిఐకి అప్పగిస్తామనడం 7 వరకు సమంజసం. ఈయన నరేంద్ర మోడీ మనిషా లేకుంటే రాహుల్ గాంధీ మనిషా? ఇక రాహుల్ గాంధీ కథ ఒకటి ఉన్నది. రాహుల్ గాంధీ 24 గంటలు బీజేపీలో తిడుతుండు. 2 సంవత్సరాలే బీజేపీలో తిడుతూనే ఉన్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ చూపిస్తూనే ఉన్నాడు అందరికీ. ఈ కాన్స్టిట్యూషన్ని కథం పట్టిస్తుండు రాహుల్ గాంధీ. ఈ రాజ్యాంగాన్ని అవమానం చేస్తుండు మోడీ అని అనేక రకాల సభలలో పాదయాత్రల్లో చెప్పిన సంగతి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈ దాన్ని ఉల్లంఘిస్తున్నాడా లేదా అనే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న మంత్రులు, రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రాజ్యాంగం చూపించుకుంటా ఏదైతే మన రాహుల్ గాంధీ గారు తిరుగుతుర్రో దానికి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నాలి. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా. 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజ్యాంగం ఉల్లంఘన కాలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడగడం జరుగుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీకి సిగ్గుంటే, ఒకవేళ రేవంత్ రెడ్డికి సిగ్గుంటే వాళ్ళ పార్టీ లైన్లో నడవాలే తప్ప నరేంద్ర మోడీ సంకల జోరి. మరి ఈరోజు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండరాదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. మరి కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆడ కేంద్రంలో పార్లమెంట్లోనేమో కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వస్తుంది. ఇక్కడ తెలంగాణలో రాగానే ఘోష్ కమిషన్ వేసి మళ్ళీ ఈరోజు ఆ ఘోష్ కమిషన్ ద్వారా ఏమి కూడా తప్పులు లేవని తెలిసి నిన్న సిబిఐకి కేసు అప్పగిస్తానడం 7 వరకు సమంజసం. ఓసారి అందరూ కూడా ఆలోచన చేసుకున్నాలే తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు 13 జిల్లాలకు మరి త్రాగునీరు కానీ సాగునీరు కానీ కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు ఇది తెలంగాణలో ఇన్ని పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ పుణ్యం. అది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన వల్లనే ఈరోజు తెలంగాణ అన్ని విధాలుగా, రైతులు అన్ని విధాలుగా సంతోషం ఉన్న సంగతి మనందరూ తెలుసు. మరి ఈ పరిస్థితిలో మరి ఈరోజు సిబిఐకి ఇచ్చి ఏం సాధించాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? నువ్వు సిబిఐకి, నువ్వు ఈడీకి, ఇంకెవరికన్నీ ఈడ టీఆర్ఎస్ వాళ్ళు భయపడేటోళ్ళు లేరు. 14 ఏళ్ళు సుదీర్ఘంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీని మీరు లేకుండా చేయాలనే ప్రయత్నం మీదైతే చేస్తుర్రో అది మీ యొక్క పిచ్చి ప్రయత్నము. అది మీరు ఎప్పుడు కూడా దాంట్లో సఫలం కాలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా గతంలో ఈ ఫార్ములా రేస్ అని మన కేటీఆర్ గారిపై నిందలేసి అది చెల్లలే. మనీ లాండరింగ్ అన్నారు, అది చెల్లలే.
లిక్కర్ కేసులు అన్నారు, అవి చెల్లలే. ఇప్పుడు కొత్తగా సిబిఐకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాహుల్ గాంధీ అంటుంది, రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటిదాకైతే ఈ భూ ప్రపంచం ఉంటుందో అప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంటుంది, తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేయడానికి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము ధైర్యము సిగ్గు శరం ఏమని ఉంటే ఇవన్నీ సిబిఐలు ఈడీలు పక్కకు పెట్టండి. ఏవైతే నువ్వు 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నెరవేర్చు ఫస్ట్. తర్వాత ఈ జూటా కేసులు బద్నాం చేయాలి కేసీఆర్ గారికి అని నువ్వు ఎంత ఆలోచన చేసినా నీవేమి పప్పులు ఉడకాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉంటాం. కార్యకర్తలందరూ కూడా సిద్ధం చేస్తాం. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీవి కానీ, అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. దీన్ని మా సత్తాయేమో మేము చూపెట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఈ 3 దొంగలకు తెలంగాణ ప్రజలు నమ్మరాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ దొంగల కథ ఎట్లున్నదంటే, బీహార్లోనేమో ఓట్ చోరీ అంటున్నారు, మరి అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇలా ఆంధ్రలో కూడా అవకతవకలు జరిగిన ఎలక్షన్లు అంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాట్లాడారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు అందరూ కూడా కలిసి తెలంగాణలో దొంగలు దోచుకునే విధంగా పడ్డారు. మీరు ఎంతమంది దొంగలు వచ్చినా, ఎంతమంది దయ్యాలు వచ్చినా మీకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకు ముగిస్తున్నారు. జై జై తెలంగాణ.